సో ఆటిజం అంటే ఏంటి సార్? ఆటిజం ఒక ఆటిజం జనరల్ సో డయాగ్నోస్ అయితే యూజువల్గా వేరే ఏ సమస్యలు వస్తాయి సార్ ఆటిజం? ఆటిజం ఉంది అంటే కమ్యూనికేషన్ ఉండదండి. Hi, I am Sahiti Priya from Shield Healthcare. Today we are here with Dr. Hrishikesh Giri Prasad, who is a bona fide child psychiatry specialist in Hyderabad. He has private practice at LB Nagar, specialization in autism and ADHD. Hi, welcome sir. ఆటిజం ఎక్కడ చూసినా ఇదే వింటున్నాం. సో ఆటిజం అంటే ఏంటి సార్? ఆటిజం ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అండి. అంటే మెదడు ఎదుగుదలలో లోపం. సో అది అట్లా అని చెప్పి బుద్ధిమాంద్యం కాదు, అంటే మెంటల్ రిటార్డేషన్, ఇంటలెక్చువల్ డిసబిలిటీ లాంటిది కాదు, అట్లా అని చెప్పి తెలివి ఉండదని కాదు. సో అదేంటంటే సోషల్ కమ్యూనికేషన్ డెఫిసిట్, అంటే వాళ్ళకు మాటలు వచ్చినా కానీ చెప్పలేకపోవడం, సైగలు చేయలేకపోవడం, ఐ కాంటాక్ట్ తక్కువ ఉండడం, ఎవరితో కలవడానికి ఇష్టపడకపోవడం, ఒక్కరు ఇష్టపడడం, ఆడిందే ఆడడం, ఫిక్సేషన్స్ ఉండడం, అంటే ఇది ఇలాగే ఆడాలి, ఇది ఇలాగే చేయాలి అని ఇమాజినేటివ్ ప్లే లేకపోవడం, అవతలి వాళ్ళ భావాల్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడగలిపి ఆటిజం అని చెప్తారు. సో ఏ వయసులో వాళ్ళకి ఆటిజం వస్తుంది సార్ జనరల్? సో డయాగ్నోస్ అయితే యూజువల్గా 2 years టైం మాత్రమే తీస్తాం. కానీ సస్పిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సస్పిషన్ మాత్రం 6 to 9 monthsకే తెలియవచ్చు. యూజువల్గా 3 months అప్పుడు పిల్లలు ఏంటంటే మనం చూస్తారు, నవ్వుతుంటారు. 6 months అప్పుడు ఇంకెక్కువ ఎఫెక్షన్ చూపిస్తారు, నవ్వుతుంటారు. 9 months అప్పుడు ఐ కాంటాక్ట్ చాలా బెటర్గా ఉంటుంది, సైగలు చేస్తారు, రమ్మంటారు, చూపిస్తారు, బాయ్ చెప్తారు, మనం తిరిగి మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటివన్నీ వయసు ప్రకారం లేనప్పుడు దెన్ సస్పెక్ట్ చేయొచ్చు. కానీ డయాగ్నోసిస్ మాత్రం 2 years తర్వాత చేయగలం. అండ్ యూజువలీ 15 to 18 months క్లియర్ కట్గా కనపడుతుంది మీకు. కొంతమందికి మాటలు రాకుండా లేట్ అవుతాయి, కొంతమందికి మాటలు వచ్చిపోతాయి. సో ఒకటి డెవలప్మెంటల్ ప్రాబ్లం, ఇంకోటి రిగ్రెషన్ అంటారు. రిగ్రెసివ్ ఆటిజం ఇస్ మోర్ కామన్. సో వచ్చిపోవడం, కొంతమందికి మాటలు అంతవరకు అమ్మ, తాత, అక్క అనే వాళ్ళు సడన్గా మాట్లాడడం మానేస్తారు. అంతమంది పిలిచేవాళ్ళు, పలికేవాళ్ళు ఇప్పుడు పలకడం మానేస్తారు. ఐ కాంటాక్ట్ కూడా తగ్గిపోతుంది. సో ఇది రిగ్రెసివ్ ఆటిజం కిందకి వస్తుంది. 15 to 18 monthsలో ప్రజెంట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ టైమ్స్. కానీ డయాగ్నోసిస్ మాత్రం 2 years తర్వాత స్టార్ట్ చేస్తారు. సో ఒకప్పుడు ఏంటంటే 3 years వరకు ట్రీట్మెంట్ చేయకూడదు, 2 years వరకు చేయండి, వెయిట్ చేయండి, మగపిల్లలకి లేట్ వస్తాయి మాటలు, ఇట్లాంటివన్నీ మిత్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు స్పెసిఫికల్లీ సీ డెవలప్మెంటల్ ప్రాపర్ ఉందా లేదా అని. సో ఒకప్పుడు నేను పీడియాట్రిషియన్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు పిల్లలు జలుబు దగ్గులకే కాకుండా రెగ్యులర్ చెకప్కి వచ్చేది నా దగ్గరికి. మా పాపకి ఏం పెట్టాలి, మా బాబుకి ఏం పెట్టాలి, ఈ వయసుకి ఇది కరెక్టేనా లేదా అని. ఇప్పుడు ఆ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ పోయినాయి. సో పిల్లల్ని ఓన్లీ జ్వరానికి, జలుబుకి కాకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వయసు ప్రకారం డెవలప్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా అదే చెప్తుంది. వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడల్లా మీ డాక్టర్ని అడగండి డెవలప్మెంట్ ఎలా ఉందో కనుక్కోవడానికి. సో దట్ మీరు ఎర్లీగా పిక్ చేస్తారు, సో దట్ ట్రీట్మెంట్ బెటర్ అవుతుంది. వేరే ఏ సమస్యలు వస్తాయి సార్ ఆటిజంతో? ఆటిజం ఉంది అంటే కమ్యూనికేషన్ ఉండదండి. కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళు ఎవరితో కలవరు, ఒకరు ఉండడానికి ఇష్టపడతారు. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్ మిగతా పిల్లలకన్నా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఆటిజంలో మాటలు, సైగలు ఏమీ లేకపోవడం వల్ల ఒకరు ఉండడానికి ఇష్టపడతారు. సో ఆ సోషల్ రిలేషన్షిప్, ఎమోషనల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వదు. సో ఏది జరిగినా పైన జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ లేకపోవడం, ఇలాంటివన్నీ సమస్యలు. స్కూల్లో ఇమడలేకపోవడం ఇంకో సమస్య. చదువు బాగా వచ్చినా స్కూల్లో ఇమడలేరు కొంతమంది పిల్లలు. అండ్ కొంతమంది రైమ్స్ చెప్తారు, ఆల్ఫాబెట్స్ చెప్తారు, కానీ మనం అడిగినప్పుడు చెప్పరు, వాళ్ళు నచ్చినట్టు చెప్తారు. అండ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి ఆటిజంలో, లైక్ బుద్ధిమాంద్యం ఉండడం. బుద్ధిమాంద్యం మన ఆటిజం కలిపి ఉంటుంది, అంటే ఇంటలెక్చువల్ డిసబిలిటీ అండ్ ఆటిజం రెండు కలిపి ఉంటాయి. ఇంకొకటి ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో ఇది కూడా ఆటిజంతో కలిసి ఉంటుంది. ఇంకొకటి లెర్నింగ్ డిసబిలిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఉండే ఛాన్స్ ఉంటాయి. కాకపోతే ఏజ్ ప్రకారం ప్రజెంటేషన్ ఉంటుంది. బిలో 3 years ఆటిజం డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ 4 years దాటిందంటే ఆటిజం, ADHD కలిపి ఉందా లేదా చూసుకోవాలి. అన్ని ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఆటిజం పెరిగే కొద్దీ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ప్రాబ్లం. చిన్నప్పుడు బిలో 3 years పేరెంట్స్ రిలేషన్షిప్, 3 to 10, 12 years స్కూలు, ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. 13 years వరకు ఇంకా ఫ్రెండ్స్, ఇంకొంచెం ఎదిగేసరికి రిలేషన్షిప్ మేనేజ్ చేయాలి. సో ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ప్రజెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఒక కోమార్బిడ్ కండిషన్ ఉంటుంది. సో ఎదిగే కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంటాయి ఇఫ్ యూ డోంట్ ట్రీట్ దెమ్ ప్రాపర్లీ ఎట్ ఎర్లీ ఏజ్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.